మహేష్ బాబు గారు కొన్ని సంవత్సరాల క్రితం చేసిన ఒక యాడ్. ప్రాబబ్లీ ఆ యాడ్ సార్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఒక బ్యూటిఫుల్ మెమరీ అయి ఉండొచ్చు. ఫ్యాన్స్ దాన్ని విపరీతంగా సెలబ్రేట్ చేశారు. కట్ చేస్తే ఏదైతే బ్రాండ్ ప్రమోట్ చేశారో ఆ బ్రాండ్ వెనకాల జరిగిన అతిపెద్ద స్కామ్లో సార్కి ఇచ్చిన రెమ్యునరేషన్ని క్వశ్చన్ చేస్తూ ఈడీ ఈరోజు మహేష్ బాబు గారిని తన ముందు హాజరవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈవెన్ నేషనల్ మీడియాలో కానీ ఇదే అతిపెద్ద వార్త. 4,000 కోట్ల స్కామ్. సో ఎవరి సురానా గ్రూపు, ఎవరి సాయి సూర్య డెవలపర్స్, ఈ రెండింటికి సంబంధం ఏంటి? 4,000 కోట్ల స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇందులో మహేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మహేష్ బాబు గారిని ఎందుకు రమ్మన్నారు ఎగ్జాక్ట్గా? ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. మెయిన్గా విషయం చెప్పే ముందు ఒక మాట చెప్తాను. ఏంటంటే మహేష్ బాబు గారికి ఒక పెద్ద టీం ఉంటుంది ఖచ్చితంగా. ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేసే ముందు ఆ బ్రాండ్ యొక్క వాల్యూ కానీ ఆ బ్రాండ్ వెనకాల ఉన్న లెగాలిటీలు కానీ చాలా వరకు వాళ్ళు చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్రమోట్ చేస్తారు. సో ఏదైతే ప్రమోట్ చేశారో ప్రాబబ్లీ 2019 అనుకోండి దీన్ని ప్రమోట్ చేసింది. ఆ టైంకి ఆ బ్రాండ్కి సంబంధించి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే దాని మీద ఆ టైంకి ఏ కంప్లైంట్స్ లేవు. ఈ కంప్లైంట్స్ అన్ని స్టార్ట్ అయినవి ఎప్పుడో చెప్తాను మీకు క్లియర్గా. అలాంటి ఒక సిచ్యువేషన్లోనే, అంటే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిన స్కామ్లోనే సార్ని క్వశ్చన్ చేస్తూ ఈడీ రమ్మంది అంటే, ఇంకొక సైడ్ మన ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం ముందు వెనక చెక్ చేయకుండా, ఏమీ తెలుసుకోకుండా ఏది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు. అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బేసే దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ని దెబ్బేసే ప్రొడక్ట్స్ వరకు అన్నీ ప్రమోట్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి క్లియర్గా తెలుసు ఇది ఫ్రాడ్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రోడక్ట్ కరెక్ట్ కాదు అని తెలిసే వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉండి న్యాయంగా ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే మహేష్ బాబు గారికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, మీరు చూసుకోండి, మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, నీళ్ళలో కలుపుకొని తాగే లిక్విడ్స్ని ప్రమోట్ చేస్తారు, మొహానికి రాసుకునే క్రీములు, సొల్యూషన్స్, బాడీలోకి ఇంజెక్ట్ చేసుకునే సొల్యూషన్లు ప్రమోట్ చేస్తున్నారు. మీరు దట్టు మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకొని చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ఒక కరెక్ట్ డాక్టరేట్స్ ఉన్నాయా? వాళ్ళు డాక్టర్సా? వాళ్ళు అసలు ఎవరు? ప్రూవెన్గా ఏమైనా ఉందా? మీరు మినిమం చెక్ చేసుకోకుండా, మీకు అది ఫాల్స్ అని తెలుసు, మీకు అది తప్పు అని తెలుసు, అయినా సరే డబ్బుల కోసం చేస్తున్నారు. ఈ రోజు అంతా కరెక్ట్గా ఉండొచ్చు, కానీ రేపన్న రోజు మీరు కోర్టు మెట్లు ఎక్కే అవసరం కూడా ఏర్పడుతుంది. మీకు చెక్ చేసుకోండి. ఇప్పటి నుంచైనా సరే అట్లీస్ట్ అలాంటివి చేయకుండా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ వస్తే మీరు ఒకసారి చెక్ చేసుకొని చేయండి. దాని తర్వాత ఫర్దర్గా దాంట్లో ఏం ప్రాబ్లం ఉంటుందో తెలియదు. ఒకటి కరెక్ట్ అని నమ్మి చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ కానీ చేసేస్తున్నారు. ఎనీవే, వీల్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట కనుక అగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, సురానా గ్రూప్ చెన్నైలో ఉన్న ఒక అతిపెద్ద సంస్థ. దీని మీద 2019లో ఒక బ్యాంకు, నేను బ్యాంక్ పేరు చెప్పచ్చో లేదో చెప్పలేను ఎందుకని మంచిది, ఒక కేసు ఫైల్ చేశారు. ఏంటి అంటే వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నారు, దానికి సంబంధించి సరిగ్గా పేమెంట్స్ కానీ ఏమి ఉండట్లేదని సిబిఐకి కేసు పెట్టారనమాట. సో సిబిఐ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే 2020లో వాళ్ళు ఇంకా మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకొని వాళ్ళు ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ఏంటంటే, ఈ సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేసిందని చెప్పి, చీటింగ్ చేసిందని చెప్పి, షెల్ కంపెనీస్ యూజ్ చేసి ఫండ్స్ని మిస్మేనేజ్ చేసిందని. షెల్ కంపెనీలు అంటే కంపెనీలు ఉండవు అనమాట, డొల్ల కంపెనీలు, పేరుగా కంపెనీలు ఏముండవు, కానీ ఆ కంపెనీలు ఏదో జరుగుతున్నట్టు దానికి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ చేసి, ఇది చాలా పాత సిస్టమ్ అనమాట, మనకి ఎప్పటి నుంచో ఉంది. సో ఇలాగా ఫండ్స్ అంటే లాస్ అయినాయి, మేము ఇన్వెస్ట్ చేసాము, లాస్ అయిపోయినాయి అని చెప్పుకుంటా, నష్టం వచ్చిందని చెప్పుకుంటా, మొత్తం అన్ని బ్యాంకులకి కలిపి 3,986 కోట్లు నష్టాన్ని చూపించారంట. అంటే ఆల్మోస్ట్ 4,000 crores. ఎప్పుడైతే మనీ అన్నది అంటే 4,000 crores అనేది మిస్మేనేజ్మెంట్ అయ్యిందో, బ్యాంకులకు నష్టం చేకూర్చిందో, అప్పుడే దీంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఇది ఒక సైడ్ పెట్టండి. అంటే ఈ సంస్థకి అనుబంధ సంస్థలు ఉన్నాయి. అంటే ఇది ఒక్క బిజినెస్ కాదు, వీళ్ళు ఏమేమి బిజినెస్ చేస్తారంటే గోల్డ్, పవర్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ చేస్తారు. సో ఇది ఒక సైడ్ పెట్టండి. ఇంకొక సైడు సాయి సూర్య డెవలపర్స్, ఏదైతే మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తారో అది. సో ఈ సాయి సూర్య డెవలపర్స్ ఈ సురానా గ్రూప్కి సంబంధించిన సంస్థ. అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఇదే. సో వీళ్ళు ఎక్కువగా హైదరాబాద్, సికింద్రాబాద్ వీటిల్లో మేజర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో సాయి సూర్య డెవలపర్స్ వీళ్ళ మీద 2019లోనే ఎప్పుడో మహేష్ బాబు గారు అడ్వర్టైజ్మెంట్ అది చేసినట్టున్నారు. బట్ వీళ్ళ మీద కేసు ఫస్ట్ టైం 2021లో ఫైల్ అయింది. జనరల్గా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అన్నిటి మీద కేసులు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ప్రాపర్టీ మీద ఉంటుంది, దాని మీద పెద్ద సీరియస్నెస్ ఏమి ఉండదు. కానీ దీని మీద మాత్రం ఏమైందంటే 2021లో వీళ్ళ మీద ఫైల్ అయిన కేసెస్ ఎట్లాంటివంటే, ల్యాండ్ డెవలప్ చేసేస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పి, మల్టిపుల్ పీపుల్కి ఒకటే ల్యాండ్ అమ్మారని, ఇలా 2-3 మొత్తం 11 కేసులు ఎన్నో ఫైల్ అయినాయి అంట. ఫైల్ అయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి 2024 నవంబర్లో, అంటే లాస్ట్ ఇయర్ కొన్ని నెలల క్రితమే
సాయి శ్రీరా డెవలపర్కి సంబంధించిన ప్రొపరేటర్ సతీష్ చంద్ర అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని ఎప్పుడైతే ఇది ఒక అనుబంధ సంస్థగా ఉందో, సో ఈడీ కానీ లేదంటే సిబిఐ కానీ వాళ్ళందరూ విచారించి వీళ్ళు తెలుసుకున్న కొన్ని నిజాలతో, వీళ్ళు తెలుసుకున్న కొంత సమాచారంతో రీసెంట్గా అంటే 2025 ఏప్రిల్ 16న సాయి శ్రీరా డెవలపర్కి సంబంధించిన అన్ని సంస్థల మీద, అంటే అన్ని ఆఫీసుల మీద ఎట్ ఏ టైము ఈడీ దాడులు చేసింది. అంటే ఈడీ వాళ్ళని సోదాలు చేసింది. సో హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న గచ్చిబౌలి కానీ, జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ అన్ని ప్రాంతాల్లో అట్ ద సేమ్ టైం దాడులు చేసి చాలా కీలకమైన సమాచారాన్ని, వాళ్ళకి సంబంధించిన పత్రాలని, కొంత క్యాష్ని అన్నిటిని సేకరించింది. అందులో ఒక మైండ్ బ్లోయింగ్ అంశం వీళ్ళకి దొరికింది ఏంటంటే, అన్అకౌంటెడ్ క్యాష్ ఆల్మోస్ట్ 100 crores, అన్అకౌంట్ క్యాష్ 100 crores క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు అని చెప్పి, అంటే అకౌంట్స్లో చూపించినవి 100 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పి వాళ్ళందరూ అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. సో ఇదే మెయిన్ అంటే మహేష్ బాబుకి సంబంధించిన ఒక ట్విస్ట్ రావడానికి కారణమైంది. సో ఇందులో నుంచే అండ్ దాంతోపాటు ఇంక వీళ్ళు ఏం తెలుసుకున్నారంటే, ఆ డాక్యుమెంట్స్తో సేమ్ ప్లాట్స్ డిఫరెంట్ కస్టమర్స్కి అమ్మారని, అంటే ఒక ప్లాట్ మోర్ దెన్ 1 కస్టమర్కి అమ్మారని చెప్పి, అనాథరైజ్డ్ ప్లాట్స్ సేల్ చేశారని చెప్పి, ప్రాపర్ అగ్రిమెంట్స్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారని చెప్పి, అంటే క్యాష్ తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ, ఇలాంటి చాలా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద వస్తాయి ఇవన్నీ. సో ప్రభుత్వం పెట్టిన రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్కి విరుద్ధంగా ఇలాంటి కమిట్మెంట్, ఇలాంటి వర్క్ మొత్తం చేశారని చెప్పి ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ తెలుసుకొని ఇప్పుడు ఆ ట్విస్ట్ చెప్తాను. ఈ 100 crores ట్రాన్సాక్షన్స్లో వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే మహేష్ బాబు గారికి జరిగింది. సో వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రకారం. సో ఈ ట్విస్ట్ ఏంటంటే, మహేష్ బాబు గారు ఒకానొక టైంలో ఈ సంస్థకి ఒక యాడ్ చేశారు. సో ఆయన వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రకారం 5.9 crores చార్జ్ చేశారు. ఇందులో 3.4 crores బ్యాంక్ ట్రాన్సాక్షన్, అంటే విత్ చెక్ కానీ ఆర్టీజీఎస్ కానీ, అంటే ప్రాపర్ రూల్ ప్రకారం 3.4 crores ట్రాన్సాక్షన్ జరిగిందని, రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 2.5 crores అది క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని వాళ్ళు గుర్తించారు. సో ఇది అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ ఆ వర్డ్ ఏంటంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందకి వస్తుంది. సో ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఏంటంటే, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ రిఫర్స్ టు ఎనీ మనీ, ప్రాపర్టీ ఆర్ అసెట్స్ దట్ ఆర్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ ఇల్లీగల్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్. అంటే ఏదైనా మనీ కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా సరే త్రూ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదిస్తే అది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద వస్తుందని చెప్పి, సో ఈ 2.5 crores ట్రాన్సాక్షన్ కూడా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద దాన్ని మార్క్ చేస్తా మహేష్ బాబు గారిని విచారణ పిలిచారనమాట. దో మహేష్ బాబు గారి మీద ఎటువంటి ఆరోపణలు వాళ్ళు చేయలేదు, జస్ట్ ఎంక్వైరీ కోసం. అంటే ఇప్పుడు వీళ్ళది 2.5 crores దొరికింది, ఇలా దొరికింది, ఇలా చేశారని ఉంది కదా. సో నిజంగా అలా చేశారా, నిజంగా వాళ్ళు మహేష్ బాబు గారికి ట్రాన్సాక్షన్ చేశారా, ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, లేదంటే వాళ్ళు మహేష్ బాబు గారి పేరు మీద రాసేసుకొని ఆ నిధుల్ని వేరే విధంగా దుర్వినియోగం చేశారా, అంటే వేరే ఎవరికైనా పంపించారా, వేరే అనుబంధ సంస్థలకి, వేరే షెల్ కంపెనీలకి ఎక్కడికైనా పంపించారా, లేదంటే ఎవరికైనా లంచం ఇచ్చారా. సో అలాంటి విషయాలు తెలుసుకోవడానికి, ఒకవేళ మహేష్ బాబు గారు నిజంగా క్యాష్ తీసుకుంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తీసుకుంటే దాన్ని ఏం చేశారు. సో ఇంకా ఫర్దర్గా ఇంకా గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ ప్రకారం దాని మీద ఎంక్వైరీ జరిగిద్ది అనమాట. సో ప్రెజెంట్ అయితే మాత్రం మహేష్ బాబు గారి మీద ఎటువంటి ఆరోపణలు లేవు, అరెస్ట్ చేసే అవకాశం అసలు అంతా లేదు. సో జస్ట్ ఒక ఎంక్వైరీ కోసం పిలిచారు. సో దీని తర్వాత ఫర్దర్గా ఆయన ఎంక్వైరీ అయిన తర్వాతే మనకి ఫర్దర్ విషయాలని తెలుస్తాయి అనమాట. ఇంకేముంది దీని వెనకాల ఏమైనా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళు అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే మనకు అర్థమైంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నాట్ ఓన్లీ మహేష్ బాబు గారు బ్రాండ్ ప్రమోషన్స్లో ఏం జరుగుతుందని చెప్తాను. రీసెంట్గా కొంతమంది, అంటే లాస్ట్ ఇయర్ జరిగింది ఇది, మహదేవ్ బెట్టింగ్ అని ఒక దాంట్లో కూడా మనీ లాండరింగ్ అనేది ఒకటి జరిగింది. అది జరిగినప్పుడు అక్కడ కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఆ యాప్ని ఎవరైతే ప్రమోట్ చేశారో పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్, రణబీర్ కపూర్ కానీ, లేదంటే శ్రద్ధా కపూర్ కానీ, జాక్లిన్ ఫెర్నాండెజ్, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశాను, ఆవిడ ఆ యాక్ట్రెస్ కానీ, వీళ్ళందరినీ ఈడీ విచారణకి పిలిచింది. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత, వాళ్ళు బ్రాండ్ మాత్రమే ప్రమోట్ చేశారా, లేదా అంతకుమించిన ఇన్వాల్వ్మెంట్ ఉందా, మనీ లాండరింగ్కి వాళ్ళు ఏమైనా సహకరించారా, వాళ్ళకి ఎలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్, వాళ్ళకి ఎలాంటి రెమ్యునరేషన్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, వీటన్నిటి డీటెయిల్స్ కోసం. సో ఈడీకి కానీ గవర్నమెంట్కి కానీ వాళ్ళకి ఒక తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎవరైనా పిలిచి క్వశ్చన్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా. వాళ్ళందరితో పోల్చుకుంటే మనం ఎంత, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఎంత. నేను ఎందుకు ఇది పదే పదే చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో ఒక ఫ్యామిలీ అంటారు కదా, ఇల్లు ఒక 1 lakh 2 lakh ఫాలోవర్స్ 3 lakh ఫాలోవర్స్ అంటే అది తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. ఎవరైనా సరే తెచ్చుకున్నారంటే వాళ్ళంతా కొంత కష్టపడి వాళ్ళ టాలెంట్ చూపించో లేదంటే ఇంకోటో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదే. ఇప్పుడు నాకే ఉంది, నా ఛానల్కి నేను ఎంత కంటెంట్ అప్లోడ్ చేసినా సబ్స్క్రైబ్స్ రావాలంటే ఇట్లా వచ్చేది ఓవర్ నైట్లో. ప్రతిదీ ఒక్కొక్కటి రావాలంటే కొంచెం కష్టపడాలి, నాకు తెలుసు ఆ కష్టం. అలాగొచ్చి మనల్ని నమ్మి మనల్ని ఫాలో అయిన వాళ్ళని మనం ఎంత ఈజీగా మోసం చేసేస్తున్నాం. అది మన స్వార్థం కోసం.
ఏది పడితే అది ప్రమోట్ చేసేసి ప్రమోషన్స్ చేయాలి ఖచ్చితంగా. అది ఎవరికైనా వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ప్రమోషన్స్ చేసుకోండి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోండి. కానీ ఎటువంటి చేస్తామని అంటే లీగల్గా కరెక్ట్గా ఉండి చేస్తేనే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన స్కామ్లో మహేష్ బాబు లాంటి పర్సనే ఇప్పుడు ఈరోజు ఈడీ వెళ్ళాల్సి వస్తుందంటే రేపు 28th మండే రోజు అటెండ్ అవ్వాలి. సో మనం ఏంటన్నది మనం ఆలోచించుకోవాలి. మనం లీగల్గా ఉన్నవే చేయట్లేదు, మనం ఇల్లీగల్ ఏది పడితే చేసేస్తున్నాం. చూసుకోండి, రేపన్న రోజు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా దాన్ని మానేసి కరెక్ట్ వేలో కనుక వెళ్తే మీకే మంచిది. మా ఫ్యామిలీ, మా ఇన్స్టా ఫ్యామిలీ, మా యూట్యూబ్ ఫ్యామిలీ అంటమే కాదు, దాన్ని నిరూపించుకోవాలి కూడా. సో ఎనీవే, ఈ స్కామ్ మీద ఫర్దర్గా డీటెయిల్స్ ఎన్ని తెలిసినప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో చేసే పెద్ద మ్యాటర్ కాకపోతే స్టోరీస్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ రీల్స్ పెట్టడమో లేదంటే స్టోరీ పెట్టడం చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంతోపాటు మీరేమనుకుంటున్నారు ఈ కేసు మీద అన్నది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.